సార్, రాజలింగం హత్య వెనకాల రాజకీయ కుట్ర ఉందనేసి అని అంటున్నారు. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్? అంటే హ్మ్. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. హ్మ్. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనం ఆ ఇన్వెస్టిగేషన్‌కి అడ్డు మాట్లాడకూడదు హ్మ్. గానీ, మామూలుగా రాజకీయంగా ఆయన ఏదో కొన్ని ఆటిల మేడిగడ్డ ప్రాజెక్ట్ మీద ఆటిల మీద హైకోర్టులో పిటిషన్ ఏశారు. హ్మ్. ఇవాళ గూడా ఏదో ఆ వాదనలు జరిగాయి. హ్మ్. అది యాక్చువల్‌గా తీర్పు రావాల్సింది. కాకపోతే ఏంటంటే, ఆయన నిన్న చంపబడ్డారు కాబట్టి, హ్మ్. దాంట్లో రాజకీయంగా బీఆర్ఎస్‌కి వాళ్ళ మీద నడుస్తుంది. గండ్ర వెంకట్రామరెడ్డి రెడ్డి గారు చంపారు అని వాళ్ళ వాదన కాంగ్రెస్ వాళ్ళది. హ్మ్. కాకపోతే వీళ్ళొచ్చి భూ తగాదాల్లోనే చనిపోయారని వీళ్ళంటున్నారు. కనుక పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది గానీ పూర్తిగా తెలీదు. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, హ్మ్. ఈయన్ని చంపివచ్చు. హ్మ్. చంపి ఉండొచ్చు. దానికి గల కారణాలేంటి అదే సార్? చంపి ఉండొచ్చు. హ్మ్. కానీ కేసు పోదు. హ్మ్. అంటే కేసు గవర్నమెంట్‌కేసారు వాళ్ళు. ఏమనేసాడు ఆయన? పిటిషనర్ ఏమనేసాడంటే గవర్నమెంట్‌కి, మీరు పలానా గవర్నమెంట్‌లో ఇంతకుముందు గవర్నమెంట్ స్కామ్ చేసింది. దాంట్లో అవినీతి జరిగింది. ఎంక్వైరీ చేయమని ఏసాడు. హ్మ్. ఆ ఎంక్వైరీ రిపోర్ట్స్ సబ్మిట్ చేశాడు. ఒక పిటిషనర్ అంటే కంప్లైంటెంట్. గవర్నమెంట్ దానికి గవర్నమెంట్ ఈస్ ద పార్టీ అయింది కాబట్టి, ఆ పార్టీ ప్రకారం ఈయన వాదనను ఆ పార్టీ గవర్నమెంట్ వాదించవచ్చు. హ్మ్. హ్మ్. ఇప్పుడున్న గవర్నమెంట్. హ్మ్. బీఆర్ఎస్‌ని పార్టీ చేసి, గవర్నమెంట్‌ని పార్టీ చేసి ఏసుండొచ్చు. అంటే హ్మ్. నాకు పూర్తిగా తెలీదు. హ్మ్. అది గవర్నమెంట్ పార్టీ ఉంది కాబట్టి, ఇంప్లీడింగ్ ఉంది కాబట్టి, అప్పుడు ఆ కేసుని తీసివేయాల్సిన అవసరం అయితే లేదు. పిటిషనర్ ఈయనే. ఇంకా వాదనలు జరుగుతున్నాయి. తర్వాత విషయాలు ఇయన్నీ. హ్మ్. అయితే ఆయన్ని చంపారా? ఎవరు చంపారు? ఏంటి అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్‌లో తేల్చాలి. హ్మ్. మనం ఏదో మాట్లాడేసి ఈరోజు మాట్లాడటం కాదు. అంటే పాల్ రా కూడా హ్మ్. ప్రెస్ మీట్ పెట్టి మెగా కృష్ణారెడ్డే చంపారు అనేసని అన్నట్టు వార్తలైతే వస్తున్నాయి. సో, దీని గురించి ఏమంటారు? ఇప్పుడు కేఏపాల్ కోసం మనం కేఏపాల్ అన్నీ మాట్లాడతాడు. హుహు. అది కూడా ప్రెస్‌లో కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. హ్మ్. పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు. ఏదో మాట్లాడుతున్నాడని హ్మ్. చెప్పేసి. మనం అది మాట్లాడటం కరెక్ట్ కాదు. హ్మ్. ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు ఎవరు చంపారు? ఏంటి అని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇస్తది. హ్మ్. మనం యాక్చువల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. కేసు ఎఫ్ఐఆర్‌లో హ్మ్. ఎవరెవరు నిందితులను చేస్తారు. మనం సుపారీ ఇచ్చారా? అసలు మెయిన్ ఎవరున్నారు బ్యాక్‌గ్రౌండ్ ఇయన్నీ కూడా తీస్తారు. అంతే తప్ప మనం ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇప్పుడు సెల్ టవర్స్ ఉన్నాయి. మొత్తం ప్రతిదీ ఉంది. అన్నీ ఉన్నాయి. మనం ఎందుకు ఈరోజు మనం అవార్డు వేయడం ఎందుకు? కాల్ నెట్స్ ఉన్నాయి. కాలు డేటాస్ ఉన్నాయి. ఇయన్నీ ఉన్నాయి కాబట్టి మనం పెద్దగా దానికోసం డిస్కస్ హ్మ్. చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరు చంపినా హ్మ్. రాజకీయ హత్యలకు హ్మ్. అందరూ గూడా దానికి వ్యతిరేకం చేయాలి. హ్మ్. ఖండించాల్సిన బాధ్యత ఉంటుంది. హ్మ్. ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోండి. హ్మ్. ఇష్యూస్ బేస్డ్ మాట్లాడుకోండి. ఈ హత్యలు కరెక్ట్ కాదు. హ్మ్. నిన్న అదే వరంగల్ జిల్లాలో మళ్ళా నిన్న ఒకటేదో ఆహ్, ఒక కారులో వస్తున్న వాళ్ళని శుభ్రంగా వ చావు బతుకుల్లో మట్టు కొట్టారు. హ్మ్. అదే వరంగల్ జిల్లాలోనే. హ్మ్. హైవేలో మేడిగడ్డ మెట్టిపల్లో ఏదో. హ్మ్. అంటే బిచ్చిపల్లో, మెట్టిపల్లో టీవీలో చూసా. హ్మ్. అంటే అక్కడ అక్కడ కమిషనర్ వీక్ ఉన్నాడు. హ్మ్. పోలీస్ డిపార్ట్మెంట్ నిఘా వీక్ ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వీక్ ఉంది. హ్మ్. అంటే ఏమవుతుంది పెట్రోలింగ్ ఎక్కడుంది? ప్రాణానికి నీకు ప్రాణంకి సెక్యూరిటీ లేనప్పుడు నీకు ఎక్కడ ఇది ఉంది? కనుక ఇయన్నీ మనం ఆలోచించుకోవాల్సిన హ్మ్. విషయం. కనుక దాంట్లో డిపార్ట్మెంట్ మీద ఇమ్మీడియేట్‌లీ ఎంక్వైరీ చేసుకొని, వాళ్ళ హ్మ్. మీద కూడా సీరియస్‌గా తీసుకొని, ఆ ఏరియాలో ఎక్కడ జరిగింది? అసలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏం హ్మ్. చేశాడు? అక్కడ పెట్రోలింగ్ ఏం చేసింది? వాళ్ళు ఏం చేశారు? అసలు కంప్లెయింట్ ఇస్తే పట్టించుకున్నారా లేదా? అసలు ఆల్రెడీ కోర్ట్‌లో ఉండేటప్పుడు ఆయనకి ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేదు? కోర్ట్‌లో గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా పాత గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా కేస్ ఏసేటప్పుడు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది కదా! ఇయన్నీ చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. అవి సీరియస్‌గా రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు తీసుకొని బీజేపీ వాళ్ళు దీని మీద కేసు సీబీసీఐడీకి హ్యాండ్ ఓవర్ చేస్తే హ్మ్. బావుంటదనే ఉద్దేశం. హ్మ్. ఎవరు రాజకీయ హత్యలు కరెక్ట్ కాదు. రాజకీయ హత్యలకి హత్యకి హత్య కరెక్ట్ కాదు. హ్మ్. ఏదైనా రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప ఇలాంటివి కరెక్ట్ కాదు. ఆ భార్యాబిడ్డలకి మనం ఈరోజు అనాథం చేశారు వాళ్ళందరిని. హ్మ్. కరెక్ట్ కాదు. నిజంగా నిజాయితీగా ఆయన ఫైట్ చేస్తున్నారు. ఓకే. లావాదేవీలు ఉండొచ్చు. భూ లావాదేవీలు ఉన్నాయని అంటున్నారు ఉండొచ్చు. కానీ చంపుకునేంత దాకా రాకూడదు. పోలీసులు ఉన్నారు కదా! పోలీసులు లేరా మనకి? మరి రెవెన్యూ చట్టం లేదా? ఇయన్నీ ఉన్నాయి కదా! మనం చంపుకోవడం ఎందుకు? కనుక దాన్ని మనం ఎక్కడో లోపాలు జరిగితేనే మనకు అయి చంపడానికి ఎళ్తున్నారు. హ్మ్. ఎక్కడో లేట్ జరిగితేనే అక్కడ మనకి ఈ పరిస్థితికొస్తుంది. హ్మ్. కనుక ఇయన్నీ కూడా ఎంక్వైరీ చేసి దాని మీద సీరియస్‌గా తీసుకొని మొత్తం టోటల్‌గా వాళ్ళు బయటకి రాకుండా సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటే రేపు రెండోది జరగకుండా ఉంటది. కనుక అక్కడ వరంగల్ పోలీసులు 100% హ్మ్. లేజీగా ఉన్నారని మాత్రం అర్థమవుతుంది.